చాలాసార్లు కూడా చెప్పిన. అప్పుడు కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ 2019లో కారు సారు పదారు అని చెప్పి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ఏదో గొప్పగా చెప్పుకున్నాడు. కానీ మీకు అందరూ తెలుసు ఆ సమయంలో వారు ఎట్లయితే కేవలం 9 సీట్లు గెలిచినారు, వారి సొంత చెల్లె ఓడిపోయింది. అయితే నేను అప్పుడు వారికి చెప్పిన, అరే నువ్వు ఒక ఫెయిల్డ్ వర్కింగ్ ప్రెసిడెంటు, నువ్వు లీడర్షిప్ సరిగా లేదు నీకు, నువ్వు ఎప్పుడు ఫెయిల్ అవుతావు అని చెప్పి ఆయనకు ఒక మెసేజ్ పంపించిన. నేను అప్పుడు అమెరికాలో ఉన్నప్పుడు, నీ సొంత చెల్లెను గెలిపించుకోలేకపోయినావు, ఏం లీడర్ అవుతావు అని చెప్పి నేను ఆ రోజులలో ఆయనకు చెప్పడం జరిగింది. నేను చెప్పిన విషయం 100% కరెక్ట్. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇప్పుడు ఆయన లీడర్షిప్ నడిపిస్తున్నాడు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి 38% వచ్చింది. ఈయన వచ్చిన తర్వాత 14% పార్లమెంట్లో. ఇప్పుడు ఈయన ఇట్లనే అసలు స్టడీ చేయకుండా ఇష్టం వచ్చినట్టు పేపర్లో మాట్లాడు